హైదరాబాద్ కాలనీలలోని డ్రైనేజీ నీరు శాపంగా మారి 15 ఏళ్లుగా వెంటాడుతోంది. సిటీ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తారామతిపేట, కుంట్లూర్, పసుమాముల గ్రామాల్లోని చెరువుల్లో డ్రైనేజీ మురుగునీరు కలవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. హైదరాబాద్ను ఆనుకుని ఉండడమే ఆ గ్రామస్తుల పాలిట శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తారామతిపేట, కుంట్లూర్, పసుమాముల గ్రామాల్లోని చెరువులకు సిటీ నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగునీరును కలపడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. 14 ఏళ్ల కింద హైదరాబాద్ మహానగరంలోని వందల కాలనీల నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగును కుంట్లూరు చెరువులోకి తరలించారు. దీంతో ఆ గ్రామస్తులు సుమారు 9 ఏళ్ల పాటు నిరసనలు చేయడంతో అక్కడి నుంచి డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేసి ఆ పక్క గ్రామమైన పసుమాములకు తరలించారు. మురికికాల నీళ్లు వచ్చి హైదరాబాద్ నీళ్లు వచ్చి ఆగమాగం అవుతున్నాం, దవాఖానా పాలవుతున్నాం, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఛాతీల నొప్పులు ఇవన్నీ అవుతున్నాయి. అయ్యా దోమలు వస్తూ ఉన్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయి. మాకు కులరం మురికి నీళ్ళు తాగి చచ్చిపోతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నాయి, పుర్రు కొడుతున్నాయి. మేము మురికి నీళ్లు దోమల పాలు తెలందాక బాధ, నిద్రపోతలేము ఒకనాడు. ఈ మురికి నీళ్లు మాకు బంద్ చేయాలి. పసుమాములలో ఉన్న 117 ఎకరాల చెరువు, 250 ఎకరాల ఆయకట్టులో ఉన్న పచ్చని పంట పొలాలు, చెరువులో మత్స్యకారుల చేపల పెంపకం, పాడి పశువుల పెంపకం, కూరగాయల పంటలతో జీవనోపాధి ఉండేదంటున్నారు గ్రామస్తులు. ఇప్పుడు కుంట్లూరు నుంచి తీసుకువచ్చి వదిలేసిన డ్రైనేజీతో పంట పొలాలు ఆగమయ్యాయని వాపోతున్నారు గ్రామస్తులు. కనీసం పశువుల కోసం గడ్డి పెంచే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటున్నారు. అధికారులకు, పాలకులకు ఎన్ని వినతులు ఇచ్చి ఎంత మొరపెట్టుకున్నా ఈ సమస్య మాత్రం తీరలేదంటున్నారు గ్రామస్తులు. మంచిగా వచ్చినాయి, ఇప్పుడేమో మురికి నీళ్ళల్లా ఉతుకుతలేము. మేము మాకు దోమలు ఎక్కువ అయిపోయినాయి, తెలందాక పండతలేము. మా ఆయన చనిపోయిండు, ఇప్పుడు ఉతికేది. ఇప్పుడు ఇలా ఏం బట్టలు ఉతుకుతాము, నీళ్ళల్లో పిండేసుకుంటున్నాం. వాసన వస్తున్నాయి దోమలు, తెలందాక దోమలు, అక్కడ మురికి వాసన. అక్కడ ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి వస్తున్న కెమికల్స్ వేస్టేజ్లు డ్రైనేజ్లో కలవడంతో జబ్బులు వస్తున్నాయంటున్నారు స్థానికులు. పెద్ద ఎత్తున వస్తున్న డ్రైనేజ్ మురుగు గ్రామాల్లోని 3 చెరువుల్లోకి చేరి దుర్వాసనతో కంపు కొడుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు, దోమలతో డెంగ్యూ, మలేరియా రోగాల పాలవుతున్నామంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇంట్లో వరకున్న డ్రైనేజ్ ని తీసుకొచ్చి పస్మాల చెరువులకి ఇక్కడ చెరువుదారు వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ గా ఏది కాలనీలో ఏది అయత్ నగర్, సాహెబ్ నగర్, ఇక్కడ బిఎన్ రెడ్డి ప్లస్ ఇక్కడ అంబర్పేట్ కాలనీలు, అయత్ నగర్ కాలనీలు అన్ని తీసుకొచ్చి డైరెక్ట్ డ్రైనేజ్ తీసుకొచ్చి మా ఊరు మీద పడేయడం జరుగుతుంది. దానివల్ల మేము గతంలో కూడా ఎన్నిసార్లు మనము మండల మీటింగ్లలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఏ విషయాలలో మేము తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది. 52 ఎకరాల పైచిల్కు చెరువు, ఆ చెరువులో ముఖ్యంగా బల్జగూడు గ్రామమే కానీ, కౌడిపల్లి గ్రామమే కానీ, సదిపల్లి గ్రామమే కానీ, తారమర్పే కానీ ఆ ఒక చెరువు ద్వారా తానికి వాటర్ కానీ ప్లస్ ఆయకట్టుగా కొన్ని 100 ఎకరాల వ్యవసాయం చేసేది. అలా కాకుండా మొత్తం టోటల్గా ఈ వాటర్ కావడం వల్ల మనం కూరగాయలు కూడా తినలేకపోతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన మురుగునీటిని 3 ఫేజులుగా నిర్మాణం చేసి మూసీలో కలపాలని గతంలో నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. కుంట్లూరు నుంచి పసుమాముల గ్రామం దాటే వరకు 14 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మించి భూదాన్ కాలనీ వరకు తీసుకువచ్చి వదిలేశారు. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 కోట్ల నిధులను కేటాయించి విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు జరగలేదు. గతంలో డిజైన్ చేసిన రూట్ మ్యాప్ ను ఫాలో అవుతూ డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. చుట్టాలు వస్తే ముక్కు మూసుకొని ఊర్లోకి వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చిరంటే 1 అవర్ లోపల ఊరికి కాల్ చేసిపోవాలి చుట్టాలు. ఎందుకంటే విపరీతమైన దోమలు, దద్దుల్లో వస్తే కరుస్తే అంత విపరీతమైన దోమలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వాటర్ని వేరే కాళ్ళ ద్వారా మూసీలకు తరలిస్తే గ్రామస్తులు ఇంతకంటే సంతోషకర విషయం ఉండదు. హైదరాబాద్ కాలనీల నుంచి వస్తున్న మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. దీంతో జీవనోపాధి కూడా పోయిందని వాపోతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాలు డ్రైనేజీలో కలవడంతో అనారోగ్య పాలవుతున్నామని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు.